కృపను బట్టి ప్రభువా, ఇదిగో నన్ను ప్రభా అందరిని బట్టి నేను కొలుస్తున్నామయ్యా, అందరిని బట్టి నేను గణపరుస్తున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా నీవు మాకు మా రాజుగా ఉన్నందుకు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు చేసిన కార్యాలను తలుచుకుని ఏమని వర్ణించగలం తండ్రి, ఏమని గణపరచగలం తండ్రి. మా కొద్ది ఆరాధన కూడా సరిపోదు తండ్రి. ఎందుకంటే నిత్యము దివారాత్రములు ప్రభా దేవదూతలతో ప్రభా పరిశుద్ధుడు పరిశుద్ధుడు గొప్పవాడు మహాతేజోమయుడైన ఆ దేవుని ప్రభా పొగడటానికి ప్రభా నా నరమాత్రమైన మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ఈ రీతిగా నేను స్తుతించడానికి గణపరచడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ సమయంలో నీ వాక్యం వినవచ్చు కదా తండ్రి. నీ వాక్యాన్ని మా హృదయాలలో నాటండి ప్రభా, మమ్మల్ని ఎదిగింపచేయండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా నూతన సంవత్సరంలో మాకు కావాల్సిన ప్రతిదీ ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభా మేమైతే గత సంవత్సరంలో పొందలేకపోయామో తలంచబోతుంది ఈ నూతన సంవత్సరంలో నైనా పొందడానికి ప్రభా మాకు అందరికీ భాగ్యాన్ని దయచేయమని ఈ సన్నిధిలో ఈ సమయంలో నీ దాసుని నిలబెట్టుకోమని ఈ కొద్ది ఆరాధన మా ప్రభు యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రభునామంలో చేరవచ్చిన వారికి వందనాలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని బట్టి మనం 2024 ముగించుకొని 25వ సంవత్సరంలోకి వచ్చాము. 2025లో మరి 2025లో మనల్ని దేవుడు మొదటి ఆదివారం రోజున ఈ విధంగా మనల్ని దేవుని సన్నిధి తీసుకొచ్చాడు. మొదటి ఆదివారం మిస్ కాకుండా దేవుని సన్నిధిలో గడపడం అనేది దేవునికి గొప్ప విషయం. ఎందుకంటే మొదటిది అని మొన్న మేము ఇక్కడ 31st నైట్ రోజున మొదటిది అని కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అలాగే మొదటిగా చేయాల్సినట్లు అలాగే ఈరోజు మొదటి ఆదివారం సంవత్సరానికి నిజంగా మరి సన్నిధిలో గడపడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈరోజు వాక్యం కొరకు 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 15వ అధ్యాయము 7వ వచనం మనందరం కూడా కలిసి చదువుదాము. 7వ వచనం, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుడు కృంగిపోయిన మనుషులను, నిరుత్సాహంతో ఉండే మనుషులను వదిలిపెట్టేసే దేవుడు కాదు, కానీ వారి విషయంలో శ్రద్ధ తీసుకునే దేవుడు. ఖచ్చితంగా ఎందుకంటే దేవుని యొక్క హృదయం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి అని మనం చాలాసార్లు బైబిల్ చదివాం. చాలాసార్లు అనేక వాక్యాలు కూడా విని ఉన్నాం. కాబట్టి కష్టాల్లో, ఇబ్బందుల్లో, కన్నీరుతో నా కన్నీటితోనే వదిలిపెట్టేసే దేవుడు కాదు. ఖచ్చితంగా దేవుడు ప్రజల్ని తన యొక్క ప్రణాళిక చొప్పున వారిని ముందుకు నడిపించే దేవుడు, ప్రజలని దేవుడు పట్టించుకునే దేవుడు. ఇక్కడ కూడా అందుకనే మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి అని మాట ఉంది. మీరు బలహీనులు కాక, బలహీనులు అన్నప్పుడు ఇది శరీర రీతిని బట్టి మాట్లాడే బలహీనత కాదు. ఇక్కడ శరీరరీతిగా మనుషులం కాబట్టి శరీరరీతిగా బలహీనం అవుతాం. ఇప్పుడు సీజన్స్ మారుతూ ఉంటాయి. ఈ శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం. కొందరికి శీతాకాలం వస్తాయి, చలికాలం అప్పుడు శరీర బలహీనతలు వస్తాయి. కొందరికి ఎండాకాలం ఉండే బలహీనతలు ఉంటాయి, కొందరికి చలికాలం, వర్షాకాలం వచ్చి. ఇవి కాకుండా శరీరరీతిగా అనేక రకాలైన బలహీనతలు ఉండవచ్చు. వయసును బట్టి వచ్చే బలహీనతలు, లేదా జన్మతో ఉండేటువంటి కొన్ని వాళ్ళ వంశంగా వచ్చేటువంటి బలహీనతలు అవ్వచ్చు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి బలహీనత ఏ బలహీనత అంటే మానసికంగా మైండ్లో మనకు ఈ యొక్క తలంపులు, హృదయం, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏమైతే మనకు ఉన్నాయో అక్కడ హృదయంలో మనం బలహీనులు కాక. ఎందుకంటే బలహీనులు అయిపోవడానికి
కొన్ని కారణాలు వస్తాయి ఎమోషనల్గా. చూడండి, శరీర రీతిగా కొందరు ఉంటారు, మంచిగా బాగా 6 అడుగులుండి మంచి బలంగా కనపడుతూ మంచి కండలతో చూడడానికి ఎంత గట్టిగా ఎంత పెద్దగా ఉన్నాడు, ఎంత మంచి బాగు దేహదారుడ్యం బాగుందని అనిపిస్తుంది. కానీ వాళ్ళు చిన్న ఇంట్లో బల్లిని చూస్తే కూడా భయపడే వాళ్ళు ఉన్నారు అట్లాగే. ఎందుకంటే వాళ్ళు శరీరరీతిగా బలహీనులు కాదు, శరీరరీతిగా వాళ్ళు బలం ఉంది. కానీ వాళ్ళ మైండ్లో చిన్న దోమ చూసినా, ఆ చిన్న కాక్రోచ్ ఒద్దిక చూసినా వాళ్ళ మైండ్లో అది బలహీనలు అయిపోయి భయపడిపోతారు. సో ఇక్కడ మీరు బలహీనులు కాక అని బలవంతులు కండి అని చెప్పలేదు, కానీ ధైర్యం వహించడం అంటే బలహీనుడు అనే పదం ఇప్పుడు దేనికి వాడారనేది ఆ ధైర్యం అనే పదాన్ని బట్టి మనకి ఇక్కడ అర్థమవుతుంది. మీరు ధైర్యం వహించడి, బలహీనులు కాక ధైర్యం వహించడంటే మీరు అధైర్యపడవద్దు, బలహీనంగా అధైర్యపడదు. ఎందుకంటే జరిగే సంఘటనలను బట్టి మనం అధైర్యపడే సంఘటనలు ఉంటాయి, నిరుత్సాహంగా వచ్చే అధైర్యం. ఇవన్నిటిని అర్థం చేసుకోవడానికి అంటే లైఫ్లో మనము స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తున్నటువంటి సందర్భాల్లో మనకు ఎదురయ్యేటువంటి విషయాలను చూస్తే చూడండి, ఉదాహరణకు తెలుసుకోవడం కోసము ఆదికాండంలోకి మనం కొన్ని విషయాలు గమనించిన ఆదికాండంలోకి వెళ్ళి చూడండి. ఆదికాండంలో 39వ అధ్యాయం, దానికంటే ముందుగా 37వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 37వ అధ్యాయం 37వ అధ్యాయంలో మనకు తెలుసు ఈ అధ్యాయము ఇక్కడ యాకోబు యొక్క కుమారుడు యోసేపు గురించి రాసింది. యోసేపు ఏం జరిగిందంటే ఆయనకి కలలు వచ్చింది, మనకు తెలుసు కదా. అతని తండ్రి అతన్ని బాగా ప్రేమించాడు, అన్ని బాగుంది. అయితే 4వ వచనంలో యోసేపుని గురించి మనం ఒక మాట చదువుతాం. అతని సహోదరులు 37వ అధ్యాయము 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేది. అతని మీద పగబట్టి ఎవరు? శత్రువులా, ఇరుగు పొరుగు వాళ్ళ? తన సహోదరుడు, సొంత రక్తం సహోదరుడు పగబట్టి. ఈ మాట చూసారా? సో యోసేపు జీవితంలో ఆయనకి ఎవరో శత్రువులు కాదు, ముందు బయట వాళ్ళు కాదు శత్రువులు, తన సొంత సహోదరుడే అతని మీద పగబట్టారు. పగబట్టి కనీసం బాగున్నావా అని కూడా అడగలేకపోతున్నారంట. వాడు బాగుంటే మనకేంటి, వాడు బాగోకపోతే మనకేంటి, మనం అడగాల, చిన్నోళ్ళలాగా ఉండాలి అన్నట్టు వాడి మైండ్ సెట్ అనమాట. సో పగబట్టి కదా, పగబట్టారు. అక్కడ పగబట్టారు ఆ మాట ఉంది. తర్వాత 5వ వచనంలో చివరి సెంటెన్స్ లో ఏమనుందంటే వారు అతని మీద మరి పగబట్టి. అబ్బా కొంచెం కాదండి, ఇప్పుడు సైజు స్మాల్, మీడియము, ఎల్, ఎక్సెల్, XXL అని అంటారు కదా. అట్లాగా పగబట్టిని అని 4వ వచనం ఉంది. తర్వాత 5వ వచనంలోనేమో మరి పగబట్టిరి అని ఉంది. చూసారా? అంటే వాళ్ళకు ఉన్నటువంటి ద్వేషం ఏమాత్రం తగ్గట్లేదు. ఆ పగ వాళ్ళకి ఏదైతే ఎలా ఉందంటే ఇంకా పెరిగేదిగానే ఉంది, కానీ ఏ మాత్రం కూడా తగ్గట్లేదు. అక్కడతో ఆగలేదు. కానీ 8వ వచనంలో చివరి లైన్లో ఉంది, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. చూసారా? పగబట్టిరి, మరి పగబట్టిరి, మరింత పగబట్టిరి. ఎప్పుడే కానండి మనం దేవుని చేత ప్రేమించబడ్డామంటే, దేవుల్లో స్పెషల్గా ఉన్నామంటే, మనకి ఏదో ఈ లోకం షాల్వా కప్పి రెడ్ కార్పెట్ వేసి గౌరవ సన్మానాలు చేస్తుంది అనుకోవద్దండి. ముందు అసలు సొంతోళ్ళే ఇష్టపడరు కదా. అదే ఇక్కడ రాస్తుంది అనమాట. పగబట్టడం, మరి పగబట్టడం, అతని మీద మరింత పగబట్టడం అనే మాటలు చూస్తే ఈ మాటల్లో మనకి అసలు అర్థమైపోతుంది ఏంటి అసలు. ఈ విధంగా వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదు, మరి సొంత అన్నలు. అంత అన్నలే అంతగా అతని మీద కోప్పడవలసి వచ్చిందా? అంతగా ద్వేషభావాన్ని కలిగి ఉండాల్సి వచ్చిందా? అంతగా అతని మీద
అసలు ఏదో శత్రువుని కన్నా కూడా ఎక్కువగా చూడాల్సిన పరిస్థితి వచ్చిందా? ఇదంతా కూడా చాలా కష్టంగా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఆ విధంగా ఉంటుండగా వాళ్ళు పొలంలో చక్కగా వారి యొక్క గొర్రెలను కాసుకున్నప్పుడు ఒకసారి వాళ్ళ నాన్నగారు, అయ్యా యేసేపు అన్నయ్యలకి మరి ఏదైనా క్యారేజ్ తీసుకొని వెళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూసురా అని వెళ్ళి పంపిస్తే, తండ్రి చెప్పిన మాటను బట్టి అన్నయ్యల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఎక్కడున్నారని కనుక్కొని అటు ఇటు చూస్తూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వారి పరిస్థితి చూడండి. 18వ వచనం నుంచి మనకు అర్థమవుతుంది. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతనిని చంపుటకు దురాలోచన చేసి, అబ్బబ్బా, చూసారా, ఇంకా దూరంగా ఉండగానే అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. ఎంత బాధకరమైన విషయం చూడండి. ఇంతకుముందు పగలుగా ఉన్నారు, ఆ పగ మరింత పగ దాకా వెళ్ళింది. ఇప్పుడు ఏకంగా అతన్ని చంపడానికే దురాలోచన చేస్తున్నటువంటి వ్యక్తులుగా అక్కడ ఉన్నారు. చంపాలని ప్లాన్ లో ఉన్నారు. అందుకని 19వ వచనం నుంచి ఏమనుకుంటున్నారు వారు? ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్టముఖము వీని తిని వేసి నేను చెప్పుదాము. చూసారా, ఆ రోజుల్లో కానీ ఒకవేళ సినిమాలు తీసే అవకాశాలు ఉంటే బహుశా వీళ్ళంతా చేసే సినిమా కూడా చూపించగలేము. రియాలిటీ చేస్తున్నారు కదా, చంపేసి గుంటలో పడేసి ఏదో ఒక అడవి జంతువు చంపేస్తున్నట్లుగా దీన్ని మనం ఒక సీన్ క్రియేట్ చేద్దామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. చూడండి, వీళ్ళంతా మళ్ళీ బయట వాళ్ళ అంటే కాదు, ఖచ్చితంగా సొంత అన్నలే. కాబట్టి వాళ్ళు అంతా పగబట్టడానికి, అంత ద్వేషభావంతో అంతగా అతని మీద ఏంటి అసలు అంటే యుద్ధం తప్పే లేదు. దేవుడు అతనికి కలనిస్తున్నాడు. ఆ కలభావం ఏంటంటే ఒక రోజున ఈ వ్యక్తి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మారతాడు. అప్పుడు ఈ అన్నలందరూ కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉండవలసి వస్తుంది. అది యొక్క కళల యొక్క భావం. అంత మాత్రానికి వారు అంత పగబట్టారు. అది దేవుడు పిలుచుకున్నాడు, ఆయన్ని దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని ప్రణాళిక ఆయన జీవితంలో నెరవేర్చాలనేది దేవుని ఉద్దేశం. అలాంటప్పుడు ఈ వ్యక్తులు ఎందుకు ఎంతగా, సరే దేవుడు మా తమ్ముడిని ఎన్నుకున్నాడు కదా, ఒక రోజుకి మా తమ్ముడు పెద్దవాడు అవుతాడు, ఆయన దగ్గర మేమంతా ఉండాలి అని సంతోషించాల్సిన బదులు వాళ్ళు పగబట్టి చివరికి చంపే ప్లాన్లోకి ఉన్నారు. అంటే వారి మనసు ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికనే వాళ్ళు కించపరిచినట్లు చేస్తున్నారు. దేవుని ప్రణాళికనే వారు ఇష్టపడిన వల్ల దేవుడు అనుకున్నాడు యోసేపు ఆ విధంగా చేయాలని. కానీ యోసేపు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అతను అన్నలు ఈ విధంగా అతని మీద పగబట్టినప్పుడు కానీ, మరి పగబట్టినప్పుడు కానీ, అతని మీద మరింత పగబట్టినప్పుడు కానీ వాళ్ళకి ఏదో తిరిగి వాళ్ళని కొట్టినట్లుగా ఎట్లా కూడా లేదు. కాబట్టి ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు చంపుదామన్నారు, తర్వాత గుంటలో పడేద్దామన్నారు. అప్పుడు ఏమైతే ఈ కళ్ళన్నీ ఒక రోజుకి ఏదైనా పెద్దవాడు అవుతాడు అన్నారు కదా, అవన్నీ కూడా ఆ కళ్ళగానే మిగిలిపోతాయి అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఆ టైంలో ఇంకా రూబేను పెద్దోడు కాబట్టి, అరే వద్దురా చంపొద్దు, అవసరమైతే గుంటలో పడేద్దామని చెప్పి గుంటలో పడేశారు కదా. తర్వాత 22వ వచనంలో గుంటలో పడేద్దామని చెప్పుకున్నారు. తర్వాత 23వ వచనం, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి, చూసారా ఇప్పుడు వస్త్రాన్ని కూడా అతడు తీసివేసి, ఎందుకంటే అది స్పెషల్ గా వాళ్ళ డాడీ అతని కోసం కుట్టించినటువంటి చక్కని ఒక బ్లెస్సింగ్ సంబంధించినటువంటిది కాబట్టి అది తీసివేశారు. అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది. ఎందుకంటే చంపడం వద్దులే అనుకున్నారు. ఎందుకు చంపొద్దులే అనుకున్నారంటే, ఇక రూబేన్ పెద్దవాడు వచ్చి మళ్ళీ, ఎందుకంటే పెద్దవాడికి బాధ్యత ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈయనే చెప్పాలి కాబట్టి అందుకని వద్దు అని చెప్పబట్టి చివరికి ఏదేమైనప్పటికీ గుంటలో పడేశారు. అక్కడతో ఆగారా అంటే అక్కడతో ఆగలేదు. చూడండి 28వ వచనం, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసి. ఎక్కడ దాకా వీళ్ళు ఎంత దుర్మార్గులుగా వాళ్ళ హృదయం ఏంటి అనేది అర్థమైపోయింది. దుర్మార్గతకి దిగిపోయారు అని చివరికి అమ్మేసే స్థాయికి వాళ్ళ సొంత తమ్ముడిని, ఈ తమ్ముడే వాళ్ళకేమీ హాని చేయరు. అఫ్కోర్స్ వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా
చెడు చేస్తుంటే, చెడు మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ తండ్రి గారికి ఇన్ఫార్మ్ చేసేవాడు. కానీ అంతకు మించి ఇతనికి ఏదో వాళ్ళు ఏదో చేస్తారని అతను ఎప్పుడు బాధపడ్డా. సో ఏదేమైనప్పటికీ వీళ్ళు అమ్మి వేశారు అన్నారు. అక్కడితో ఆగకుండా ఆ అంగీని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారిని చూపించి, అయ్యా మరి మేము ఇది నీ కొడుకులాగే ఉంది చూడు అని కూడా చెప్తున్నారు. మనకి మా తమ్ముడు అని చెప్పట్లేదు, అది కూడా తీసుకొచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే 32వ వచనంలో ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వాళ్ళ తండ్రి వద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికిన, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పి. చూసారా, మన తమ్ముడిలాగే ఉంది, మా తమ్ముడిలాగే ఉందని చెప్పట్లేదు. ఏమన్నారు? నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని. అంటే వీళ్ళు ఆయన కుమారులు కాదా, లేకపోతే యోసేపు వీళ్ళకి తమ్ముడు కాదా? అంటే వాళ్ళ హృదయం అనేటువంటిది ఇటు ప్రక్కన తండ్రి మీద కూడా వాళ్ళకి సరైనటువంటి అభిప్రాయము, మర్యాద లేదు. మన తమ్ముడిలాగే ఉంది చూడండి, ఆ రుచి కావాలంటే అనలేదు. నీ కుమారుడిలాగే ఉంది, ఒకవేళ గుర్తుపట్టి చూడు అనండి. వాస్తవానికి వీళ్ళు ఇక్కడ అంతా సినిమా ఆడుతున్నారు కదా, డ్రామా చేస్తున్నారు. వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే చంపేసి, అంటే వాళ్ళే మృగాన్ని చంపి ఆ మృగ రక్తంలో దాన్ని ఒక గొర్రె రక్తంలోనో ఒక జంతువు రక్తంలో దాన్ని ముంచి తీసి మళ్ళీ ఇంకో మృగమేదో చంపేసి దాన్ని సీన్ క్రియేట్ చేసి ఇంత చెప్తూ కూడా మళ్ళీ నీ కుమారుడు అని చెప్తున్నారు. ఇదంతా కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే ఇక్కడెక్కడ ఈ అధ్యాయం ఎక్కడ చూసినా కూడా యోసేపు తిరిగి వాళ్ళు ఇలా చేస్తున్నందుకు తిరిగి వాళ్ళ మీద ఏదో కోప్పడి ఆ పగ తీర్చుకోవడం కోసము అడ్డుకుంటున్నట్లు కానీ ఆ విధంగా ఎక్కడ కూడా లేదు. నేను ఇందాక చెప్పాను, బలహీనుడు గాక ధైర్యం వహించిడి అనే మాట. అంటే తన గుండెల్లో ఎక్కడో ధైర్యం అనేది ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో ఆయనకు 2 కళలు దేవుడు ఇచ్చాడు. ఆ 2 కళల ప్రకారం దేవుడు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు. కాబట్టి ఈ మధ్యలో వీళ్ళు ఎంత పగబట్టినా, మరింత పగబట్టినా, చంపేద్దామని ప్లాన్ చేసినా, వస్త్రం తీసివేసినా, గుంటలో పడవేసినా, చివరికి అమ్మివేసినా, దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం, దేవుడు నన్ను పిలుచుకున్న పిలుపు, దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏమాత్రం తొలగిపోదు అని ఎక్కడో ఒక ధైర్యం ఆయన. అందుకే తన హృదయంలో బలహీనుడు కానీ ఎక్కడ కూడా తన హృదయంలో అధైర్యపడినట్లుగా ఇక్కడెక్కడ కూడా ఈ సన్నివేశంలో ఎక్కడ కూడా రాసలేదు. ఆ విధమైనటువంటి ధైర్యం వహించమని, ఎస్ సొంత వాళ్ళే మనకి ఎంతగా దిగరాచాలంటే అంతగా దిగజార్చుతారని చూస్తున్నారు. ఎక్కడ కూడా బలహీనుడు కావద్దు. 2025 సంవత్సరాలు ప్రవేశించాము. 1 కాదు, 2 కాదు, 3 కాదు. సరేలే ఇది ఓర్చుకుందామని ఇంకో ముందుకెళ్ళేసి అక్కడ ఇంకోటి ఎదురైంది. సర్లే అది ఓర్చుకుందాం కదా ఇంకొకటి ఎదురవుతుంది. ఇక్కడ కన్నా అక్కడికి వెళ్ళేసాక అక్కడ ఇంకొక సమస్య ఇంకొకటి అవుతుంది. ఆ సమస్య దాటుకొని ఇంకా ఎదురవుతాం. బట్ ఇట్లా యోసేపుకి ఎలాగైతే జరిగిందో అలా జరుగుతూనే ఉంటుంది. ఎక్కడా కూడా నేనేంటో నిరూపించుకుంటాను అనేది కాదు, లేకపోతే పగలించుకుంటానని కాదు, కానీ ఒక ధైర్యం ఆయన బలహీనుడిగా ఆయన ధైర్యంగా ఉంటాడు. అది పదాలు అక్కడ రాసలేకపోవచ్చు, కానీ అతడు ప్రతి దాని విషయంలో మనకు అర్థమై బిహైండ్ ద సీన్స్ తెర వెనుక ఏంటనేది అర్థమైపోతుంది. అక్కడ ఎక్కడా కూడా అతను ఏమాత్రం కూడా అడ్డం తిరిగినట్టు లేదు. కాబట్టి అనుకో ధైర్యం. దేవుడు నన్ను పిలిచి పుట్టించినప్పుడే, నేను పెరుగుతున్నప్పుడే, నాకు చిన్నప్పుడే ఒక దర్శనం చూపించేశాడు ఆల్రెడీ నా పట్ల దేవుని ప్రణాళిక. ఇక కాబట్టి వీళ్ళెంత పగబడితే మరింత పగబట్టినా, ఎంత చంపాలని ప్రయత్నం చేసినా, ఎంత వస్త్రాలను లాగివేసుకొని, అంటే అవకాశాన్ని తీసివేసుకొని, ఎంత నన్ను ఖాళీ చేతులతో ఆ గుంతలో పడేయాలని చూసినా అవేవి దేవుని ప్రణాళికను ఆపలేవు అనేది యోసేపుకు ఉన్నటువంటి గొప్ప ధైర్యం. అట్లాగా మనము కూడా ఆ మాటలు బయటికి చెప్పక్కర్లా, కానీ గుండెల్లో నిండా అది నింపుకొని ఉండాలి. అక్కడితో అయిపోయిందంటే అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత చూస్తే 39వ అధ్యాయంలోకి వచ్చేసరికి 39వ అధ్యాయంలో కూడా మనకి తెలుసు జరిగిన విషయం ఏంటో అని. అక్కడ పోతిఫర్ భార్య గురించి, పోతిఫర్ భార్య అతన్ని చెడుగా ప్రేరేపించడం, ఆ తర్వాత అతన్ని ఏం చేశారు అంటే 19-20 వచనాలు, 20 వచనం 39వ అధ్యాయంలో 20 వచనం, అతన్ని పట్టుకొని ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించాను. అతడు అక్కడ చెరసాలలో ఉండేను. చూసారా, ఇప్పుడు చివరికి పరిస్థితి ఎక్కడ వచ్చిందని, చెరసాల పరిస్థితి. పోతిఫర్ ఇంట్లో, పోతిఫర్ యొక్క ఇంటి మొత్తాన్ని కూడా ఆయనే మొత్తం సూపర్వైజ్ చేసుకుంటూ ఉండే స్థితిలో నుంచి ఇప్పుడు మళ్ళీ చెరసాలలో ఒక ఖైదీగా, ఏదో నేరం చేసిన నేరస్తులాగా ఉండాల్సి వచ్చింది. ఖైదీలు
అయినా కూడా అసలు ఏమాత్రం అధైర్యపడలేదు. ఎందుకంటే యెహోవా యోసేపునకు తోడయ్యింది అనే మాట ఉంది. సో దేవుని అతను తోడై ఉన్నాడు. 23 కూడా యెహోవా అతనికి తోడై ఉండేది కనుక, అదే వచ్చిన చివరిలో చేయునది యావత్తు యెహోవా సఫలమని, అతడు చేయునది యావత్తు. ఎక్కడంటే జైల్లో కూడా అతను ఏం చేస్తున్నా కూడా దాన్ని అక్కడ సఫలం చేస్తున్నాడు దేవుడు, కానీ అక్కడ ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకంటే ఇతడు పూర్తిగా బలహీనుడు కాకుండా దేవుని మీద ధైర్యంతో నింపబడిన వ్యక్తి కాబట్టి. సో మన హృదయాలు ఎక్కడైతే దేవుని మీద ఎప్పుడైతే హృదయంతో నింపబడి ఉంటాం దేవుని ధైర్యంతో, అక్కడ అది చెరసాల ప్లేస్ కావచ్చు, ఇంకేదో ప్యాలెస్ కావచ్చు, ఎక్కడైనా కూడా అది దేవుడు సఫలం చేసే దేవుడు అయినా అది యెహోవా సఫలం చేస్తాడు. ఎందుకంటే మనం అక్కడ ధైర్యంతో నింపబడి ఉంటాం కాబట్టి ఏ ప్లేస్లో ఉన్నా, ఎలాంటి ప్రజల మధ్య ఉన్నా ధైర్యం వహించాలి. బలహీనుడు కావద్దు, హృదయంలో బలహీనుడు కావద్దు, అధైర్యపడవద్దు అనేది ఈ మాట యొక్క అర్థం. ఈ విధంగా జరిగింది కాబట్టి తర్వాత మనం చూస్తే 41వ అధ్యాయంలో మనకి కొన్ని విషయాలు అర్థమై ఉంటుందన్నమాట. చూడండి, 38వ వచనం నుంచి 40వ అధ్యాయం, ఆదికాండము 40వ అధ్యాయం 38వ వచనం నుంచి అక్కడ సేవకులను చూసి, అతడు ఎవరంటే ఫరో అన్నమాట, ఆ యొక్క దేశం ఫరో. ఆ సేవకులను చూసి దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా? దేవుని ఆత్మగల మనిషిని, దేవుని ఆత్మ ధైర్యపరిచే ఆత్మ, దేవుని ఆత్మ అధైర్యపడే ఆత్మ కాదు, దేవుని ఆత్మ బలహీనమైనది కాదు, జ్ఞానం కలిగిన. సో దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా అని తర్వాత మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానము గలవాడు ఎవరు. చూసారు, ఇక్కడ ఫరో కూడా చెప్తున్నాడు, అయ్యా ఇది నీ దేవుడు నీకు తెలియపరిచాడు, ఇక నీలాంటి వ్యక్తి మా దేశంలో ఎవరు లేరు. ఒక అన్యుడైన రాజు, అప్పుడు దాకా ఒక మోసపూరితమైన స్త్రీ చేత జైల్లో అన్యాయంగా కష్టపడిన వ్యక్తి, అన్యాయంగా అవమానాలు భరించవలసిన వ్యక్తి, కానీ ఇప్పుడు ఒక దేశపు రాజు నోటిలో నుండి అయ్యా నీలాంటి గొప్ప మనిషి, నీలాంటి వివేకం కలిగిన మనిషి, దేవుని ఆత్మ కలిగిన మనిషి ఎవరు లేరు. ఎందుకంటే దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు కాబట్టి. చూసారా, గొప్ప రాజే పలుకుతున్నటువంటి మాటలు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందును. చూసారా, సో సింహాసనం అక్కడ తప్పనిచ్చి ఈ దేశంలో మిగిలిన పరిస్థితులన్నీ నువ్వే ఇచ్చాటివి, అంటే నీ యొక్క ప్రాధాన్యతను బట్టి ప్రతిదీ జరగాలి అని చెప్పి 42వ మరియు ఫరో తన చేతిలో తన ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతని తొడిగించి అతని మెడను బంగారు గొలుసును వేసి తన 2 రథముల మీద అతన్ని ఎక్కించి 2వ రథం మీద అతన్ని ఎక్కించి ఏం చేశారు? వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. చూసారా, ఇంతకుముందు అతని వస్త్రం లాగివేయబడింది, ఒకసారి తండ్రి ఇచ్చిన వస్త్రం లాగివేయబడింది, మరొకసారి పోతిఫర్ ఇంట్లో వస్త్రం లాగివేయబడింది. కానీ ఇప్పుడు రాజు ఇచ్చినటువంటి వస్త్రాన్ని ధరించిన వాడు అయి ఉన్నాడు. ఉంగరము తట్టబడింది, ఉంగరం అధికారానికి సూచన. రాజు తన చేతి ఉంగరం తీసి మరొకరికి ఇచ్చారు అంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ అధికారం మొత్తం తన చేతిలో పెడుతున్నాను అని ఇచ్చేటువంటి సూచన అన్నమాట. సో చేతికి ఉంగరం పెట్టబడింది, రాజవస్త్రాలు ధరించి పెట్టింది, బంగారపు గొలుసు. ఇంతకుముందు చేనులు పెట్టి ఖైదీలుగా తీసుకెళ్ళిన, ఇప్పుడు బంగారపు గొలుసు తన యొక్క మెడలో వేయబడింది. అంతేకాకుండా ప్రజలు కూడా యేసేపుకే జయం అన్నట్లుగా ప్రజలు ముందు నడుస్తూ ఊరేగింపుగా రథం మీద ఎక్కించి ఇంత ముందు ఖైదీగా తీసుకెళ్ళారు. కానీ ఇప్పుడు ఇదంతా ఏంటి అంటే తను ఎక్కడా కూడా బలహీనుడు కాలేదు, అధైర్యపడలేదు, ధైర్యం వహిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకని ఇంత గొప్ప హెచ్చింపు, ఇంత గొప్ప ఆదరణ తన జీవితంలో కలిగింది. ఈ 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయం 7వ వచనంలో ఈరోజు మనం మరొకసారి ఆ వచనాన్ని చదివి ముగించుకుందాం. 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయము 7వ వచనం మనందరం కలిసి ఒక్క వచనం చదువుదాం. 15వ అధ్యాయం 2వ దినవృత్తాంతము 15 నాతో పాటు మీరు కూడా చదవండి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించి మీ కార్యము సఫలమగును. యోసేపు గురించి సఫలం చేశాడు, ఒక రోజున పెద్దవాడు అవుతాడని, అట్లానే ఆయన కార్యం సఫలమైంది. అధైర్యపడొద్దు,
ఒక కష్టం తర్వాత మరొక కష్టం రెడీగా ఉంటుంది, ఒక అవమానం తర్వాత మరొక అవమానం ఎదురుగా ఉంటుంది, ఒక చోట దెబ్బలు తిన్న చోట మరొక 4 దెబ్బలు ఎక్కువ చోట ఎదురుగా ఉంటాయి. బట్ అధైర్యపడదు, బలహీనులు కాక అధైర్యపడద్దు, కానీ ధైర్యం వహించడం మన దేవుడు మన కార్యాలని సఫలం చేసే దేవుడు. అటువంటి కృప మనకి దేవుడు దయచేయను కాక. ప్రార్థన కొరకు జాగ్రత్తగా ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం బలంగా పాల్గొందాం. ప్రార్థించుకున్నాం. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి పరలోకమందున్న మా తండ్రి, నీకేనలేని స్తుతులు స్తోత్రములు నాయన. దేవుడా తండ్రి, ఎంతో మంచి భాగ్యాన్ని నాయన ఇక్కడున్న మా అందరికీ దయచేశారు నాయన. దేవుడా తండ్రి, ఎంతో మందికి అవకాశం లేదు నాయన. ఎంతో మందిని నాయన రాత్రి సమయంలో భయంకరమైన ప్రమాదాలతోటి మరణించి ఉంటున్నారు, భయంకరమైన రోగాలతోటి మరణించి ఉంటున్నారు, భయంకరమైన పరిస్థితులలో హాస్పిటల్లో ఉంటున్నారు, భయంకరమైనగా దిక్కులేని పరిస్థితుల్లో చనిపోయి ఉంటున్నారు. కానీ ఆ సంఖ్యలో మమ్మల్ని చేర్చకుండా దేవుడా తండ్రి సజీవ లెక్కలో ఉంచి నాయన నీ సన్నిధికి నడిపించి దేవుడా తండ్రి మీ యొక్క గొప్ప వాక్యాన్ని భాగ్యాన్ని మా అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నిజమే తండ్రి, మేము నాయన దేవుడా తండ్రి ఏ విషయాల్లో అయితే నైనా మేము అధైర్యపడుతున్నామేమో మీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు మీకు వినలేని స్తుతులు, స్తోత్రాలు. నిజమే తండ్రి, ఎన్నో సమస్యలు నాయన ఈ లోకంలో మేము ఉంటుండగా వస్తున్నాయి. కానీ నాయన మేము అధైర్యపడొద్దని నాయన ఏసేపు నాయన ఉపమానంగా నాయన మాకు చెప్పి ఉంటున్నారు. నిజమే తండ్రి, ఎప్పుడైతే మేము అధైర్యపడకుండా ఉంటామో అప్పుడు మా కార్యాలన్నీ సఫలం చేస్తానన్న దేవ ఆ ధైర్యం కలిగి నాయన ఆ వాక్యానుసారంగా మేము నడుచుకునేలాగా కృపను దయచేయమని దేవుడా తండ్రి, ఇక్కడ జరిగిన కార్యక్రమం అంతట్లో నాయన మీకు మహిమకరంగా, అపవాదికి అవమానకరంగా, మా అందరికీ దీవెనకరంగా ఉండేలాగా కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. బలలో పాల్గొందాము. హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. క్రీస్తు వారు మరి మన కొరకు ఆనాడు శిలువలో మరణించారు. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు చనిపోయాడు. ఈ రోజున మనం ఈ భూమి మీద బ్రతుకున్నాము. ఈరోజు మనం చేస్తున్న పాపం ఏంటో ఆ రోజు యేసుకు తెలుసు కాబట్టి మన పాపానికి బదులుగా మనం పాపులం చనిపోయి నరకానికి వెళ్ళవలసిన వారు ఈ సమయంలో క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాం. అవును కదా, నేను చనిపోయి నరకానికి వెళ్ళవలసిన వాడిని, కానీ నా కొరకు క్రీస్తు మరణించారు, నా కొరకు క్రీస్తు చనిపోయారు. క్రీస్తు చనిపోవడం బట్టే, క్రీస్తు ఆ శిలువ బలియాగం బట్టి నాకు విమోచన వచ్చింది, నాకు విడుదల వచ్చింది, నాకు పాప క్షమాపణ వచ్చింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ లోకంలో ఎన్నెన్నో జ్ఞాపకం చేసుకుంటాం. ఆ జ్ఞాపకాలన్నీ మనకి కొన్ని తాత్కాలికమైన ఆనందాన్ని ఇచ్చాయి, కొన్ని జ్ఞాపకాలు ఎక్కువ బాధను కల్పించాయి. కానీ క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం మాత్రం ఇది నిత్యత్వానికి సంబంధించిన జ్ఞాపకం. ఎస్, ఈ భూలోకాన్ని కూడా వదిలిపెట్టాక ఇక నిరంతరం ఆయనతో ఉండబోతున్నాం. అందుకోసం యేసు వారు గాయాలు పొంది ఆయన శరీరాన్ని మనం నిరంతరం ఆయనతో ఉండాలని మన పాపాలకు విమోచనిచ్చి ఆయన శరీరాన్ని ఇరగొట్టించుకున్నాడు. అందుకనే ఇరగొట్టబడే ఈ యొక్క రొట్టెని చూసినప్పుడు క్రీస్తు శరీరానికి ఇది సాదృశ్యం. మంటల్లో కాల్చబడ్డట్టుగా క్రీస్తు శ్రమల్లో మన కొరకు ఆయన శ్రమలు పొందారు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఈ హృదయంలో కేవలం మనసులో తలచుకో, ఈ హృదయాన్ని తలపోసుకో, వేరే విషయాలు ఏమి జ్ఞాపకం చేయదు. ఈ సమయంలో కేవలం పాపినై ఉండగా నన్ను పాప మొత్తాన్ని కడిగి వేయడానికి, పాపాన్ని నుంచి విడుదల చేయడానికి నా క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం శ్రమను అనుభవించాడు, నాకు బదులుగా క్రీస్తు శిలువను భరించాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు ఆరాధన చెల్లించుదాం. హృదయంలో కృతజ్ఞతాస్తుతులు చెప్తాం. మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, అయ్యా మేము పాపం చేశాం, పాపులము, పాపం చేసిన మేము నరకానికే వెళ్ళిపోవాలి. అయితే మేము నరకానికి వెళ్ళటం నీకు ఇష్టం లేక నువ్వు ప్రేమాస్వరూపివి కాబట్టి మమ్మల్ని రక్షించాలని, మమ్మల్ని విడిపించాలని, అయ్యా మమ్మల్ని క్షమించాలని, నిరంతరం మేము నీతో కూడా ఉండాలని ఉద్దేశంతో
నీ కుమారుడైన క్రీస్తుని మా కొరకు ఈ లోకంలోకి నువ్వు పంపించి, అయ్యా క్రీస్తు మా కొరకు వచ్చి ఆయన అట్లా ఆయనగా తన ప్రాణాన్ని మా కోసం అప్పగించి, తన శరీరాన్ని నలగొట్టించుకొని, తన శరీరం శిలువ శ్రమలు సహించి, కొరడాలతో కొట్టబడి, స్వరూపమైన సొగసైనను లేక గాయాలు పొంది శిలువ శ్రమలు భరించారు. ఇదంతా కూడా మమ్మల్ని విడిపించాలని అందరి కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభా? ఏమి ఇవ్వలేక ఇలా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొందాం. సర్వోన్నతుడైన మా దేవ, క్రీస్తు శరీరం మా కొరకు నలగొట్టించావు. అంతేకాదు తండ్రి, ఇదిగో ఈ పాత్ర ఎత్తబడింది, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకనగా క్రీస్తు వారు తన ప్రాణాధారమైన పరిశుద్ధ రక్తాన్ని మా కోసం దారులుగా ప్రోక్షించి, తన పరిశుద్ధ రక్తాన్ని కాల్చి, ఆ పరిశుద్ధ రక్తంలో మా పాపాలన్నీ కడిగి వేసి, అయ్యా ఇప్పుడు పరిశుద్ధులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చి ఉన్నారు. అందుకోసం ప్రభా క్రీస్తు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా ఏమి ఇవ్వగలము తండ్రి? క్రీస్తు వారు చేసిన ఆ బలియాగం, ప్రాణార్పణ, రక్త అర్పణ కొరకు ఏమి ఇవ్వలేక ఇలా కొద్ది స్తుతి ఆరాధన ఈ జనపాత్ర చేత ఉంచుకొని మా హృదయపూర్వక ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమె పాత్రలో భాగం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, అయ్యా క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని ఈ బలలో పాత్రలో పాల్గొనే అవకాశం మాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలు. ఈరోజు ఇక్కడ చేరవచ్చిన మేము మొదటి ఆదివారం రోజు మిస్ అవ్వకుండా క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు సన్నిధిలో గడపాలనే ఒక ఆశ్వాసంతో మమ్మల్ని నింపావు. అయ్యా ఎవరు ఎలాంటి బాధతో, మనోవేదనతో, అధైర్యంతో ఇక్కడ కూర్చున్నా, అయ్యా వాళ్ళ హృదయంలో నువ్వు ధైర్యపరచండి. నువ్వు ఉన్నావు అనే ధైర్యాన్ని వారికి దయచేయండి. నువ్వు ఉన్నావు అనే ఆదరణ కలిగించండి. ఎవరు ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నా వాటిని సంతోషంగా, మహిమాన్వితంగా మార్చండి. ఈ విధంగా నీ బలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, మేము కూడా క్రీస్తు వచ్చేంత వరకు, మేము మరణించేంత వరకు ఈ బల యొక్క సారాంశం, శుభవార్త ఇతరులకు చెప్పి, అయ్యా నరకానికి వెళుచున్న వారిని రక్షణ మార్గంలో నడిపించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాడబడుతూ మనం కార్యక్రమం సమర్పించుకుందాం. వాక్యాన్ని మరి తర్వాత ధ్యానించుకొని పర్సనల్గా దేవుడు ఆ వాక్యంలో నుంచి అనేక అంశాలు మనకి నేర్పిస్తాడు. ఈరోజు అట్లాగే సైదాబాద్ చర్చిలో కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడినది. మధ్యాహ్నం మీరు జాయిన్ అయ్యగలిగితే అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు.
సంవత్సరం అనమాట. నేను అదే అనౌన్స్ చేద్దాం అనుకున్నాను, అంటే ఏదేమైనా అనౌన్స్ చేశాను. అంటే కొంతమంది ఇక్కడ ఉదయం పూట ఈరోజు మిస్ అవ్వడం కానీ ఆరాధన మిస్ అవ్వకుండానే ఇక్కడ జరిపించుకొని ఇక్కడ అనౌన్స్ చేద్దామని నేను ఉద్దేశం. సో అదనమాట. అండ్ మనకి ఈ జనవరి చివరిలో కానీ లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ బ్యాప్టిజమ్స్ ఉంటాయి. బాప్టిజం తీసుకోని వాళ్ళు బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకున్నావా లేదా? సో బాప్టిజం తీసుకోవాలనిపిస్తే నేను మాట్లాడతాను మీకు సువార్త ప్రభు గురించి, సువార్త రక్షణ పొందడం ఏంటి ఆ విషయాలు కూడా నేర్పిస్తాం. బాప్టిజాలు కూడా ఉంటాయి, ప్రార్థన చేయండి. జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో ఆ విషయాలు కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేస్తున్నాం. ఓకే, రైట్. ప్రార్థన తీసుకున్న క్యాలెండర్స్ కూడా ఎవరు తీసుకోలేదు, తీసుకోండి. 31st క్యాలెండర్స్ ఏమిటి జరిగింది తీసుకొని వాళ్ళు కలెక్ట్ చేసుకోండి క్యాలెండర్స్. ఓకే, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. సర్వశక్తి మంత్రుడా, మా గొప్ప దేవ, మహామంత్రుడా, ఈరోజు మమ్మల్ని మొదటి ఆదివారం రోజున మిస్ అవ్వకుండా నీ సన్నిధిలో ఉంచావు. నీకు వందనాలు అయా. నిన్ను ఆరాధించడం కోసము మేము గడిపే క్షణాలు నిజంగా మా జీవితంలో అంతకన్నా విలువైన క్షణాలు లేవు ప్రభా. నీతో సమయం గడపడం గొప్ప ఆశీర్వాదం. కాబట్టి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చావు. నీకు వందనాలు. అలాగే నీ వాక్యంలో నుంచి మాతో మాట్లాడావు. కాబట్టి మేము బలహీనులం కాకుండా, అధైర్యపడకుండా, మా హృదయంలో దేవుడు మా పక్షంగా ఉన్నాడు, ఆయన మా పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశాలు మా జీవితంలో నెరవేర్చబడాలి, ఆయన మమ్మల్ని అందుకోసం పుట్టించాడు, అవి జరుగుతాయి, మేము నమ్మాలనే అలాంటి ధైర్యంతో మా హృదయాలు అందరికీ కూడా స్థిరంగా ఉండడానికి సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో నీకు తెలుసు, వాళ్ళు ముట్టండి. ప్రత్యేకంగా మరి ఎస్తేర్ సృష్టి గారు, అలాగే స్టెల్లా, అలాగే బాబు కూడా తండ్రి, ముగ్గురు అనారోగ్యంగా ఉన్నారని విన్నాము. వారిని కూడా మీరు ముట్టండి, వారికి స్వస్థత దయచేయండి అయ్యా. మరి సైదాబాద్లో కానీ హస్నాపురంలో కానీ ఎవరు అనారోగ్యంగా ఉన్నా వారందరూ జ్ఞాపకం చేసుకోండి. మరి శ్రీకాంత్ కూడా తండ్రి బాప్టిజం తీసుకోవడానికి తన జీవితంలో కూడా నీ యొక్క మనసులో, తన హృదయంలో నువ్వు ఆశ కలిగించండి. మరి ఈ సంవత్సరం 2025 సంవత్సరం ప్రభా మా అందరికీ కూడా ఇంకా ఆత్మీయంగా ఎదిగి దేవుని యొక్క స్వారూప్యంలో మార్చబడే ఆశీర్వాదంగా మమ్మల్ని అందరినీ చేయమని, అలాగే నీ విడలించిన కానుకని పరలోక సేవ కొరకు వాడుకొని అయ్యా వారికి ఎవరైతే కానిపించారో వారికి రావాల్సిన మరొక ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని, మా అందరినీ కూడా మమ్మల్ని మేము నీ చేతులకు చెప్పుకుంటూ నిశ్చితమైతే మరొకసారి మేము ఇక్కడ కలుసుకునేంత వరకు కూడా నీ పరిశుద్ధాత్మగా తండ్రి యొక్క ప్రేమ, కుమారుని సహవాసం మాకు మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.